మనకున్న 5 వేళ్ళే పిడికిలి బిగించినప్పుడు 5 కూడా ఒకదానితో ఒకటి అనుసంధానము చేయబడితే తప్ప బలం ఉండదు. ఒక్క వేలు పక్కన పెట్టండి, బలము సన్నగిలిపోతుంది. ఇక 2 అయితే మరీ సన్నగిలిపోతుంది. 3 మెజారిటీ కదా అంటే నో యూజ్. అందుకే బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, మీరు తర్వాత 133వ కీర్తన మొదటి 3 వచనాలు చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారిన అంగీల అంచు వరకు వెళ్ళి అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉంటుంది అని అన్నాడు. 3వ వచనం అన్నదే 3 వచనాలండి. ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ శాశ్వత జీవం ఉంది అంటే ఐక్యత ఉన్న చోట. ఎక్కడ సమాధానం ఉంటుంది అంటే ఐక్యత ఉన్న చోట.